నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రైతులు తమకు కావలసినంత వరకే యూరియా తీసుకెళ్లాలి. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్. క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు పలు సూచన చేశారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా బాపట్లలోని సూర్యలంక బీచ్లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బీచ్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించుటకు వీచేస్తారని అన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాలను ఆహ్లాదకరమైన సముద్ర తీరంలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమాలు ప్రజల్ని ఆకట్టుకున్న విధంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో బీచ్ క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక, వినోద అంశాలను జోడించి జిల్లా ప్రత్యేకతను చాటేలా ఉండాలన్నారు. 3 రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, బీచ్ క్రీడలు, సంగీత, నృత్య, వినోదం, ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు సందర్శకుల్ని అలరించే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లక్ష్మీ ప్రసన్న, బాపట్ల పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, డిఆర్డీపీడీ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఇతర అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. The detailed presentation is very good and the overall program you framed is also very good, and the team from the Amravati and you people also have taken very much stress to prepare this detailed sequential order, all the things. One is how many people we are targeting to gather every day? That my experience of the past says that if the shelf life of the program runs for approximately 6 to 7 hours. The peak time, which is between, let's say, 6 to 8:30 p.m., when all the information that local Telugu film industry people must be involved, either for music or dance or singing or for any comedy skits or comedy show or any for music. So local celebrities must be involved from Tollywood industry. Some events there to pull the people, to attract the people, and what kind of events to be conducted there and what kind of events here. Because Sri Lanka is the main. There is no doubt. Because Honorable CM is going to visit only Sri Lanka beach on 27th. We may not confuse VVIP in both places. That place will be only for the local people to get attracted, to make arrange some programs there. Whether it is be feasible or not, TDC has also to be think. Then definitely they will be going to hit. క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉందని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ ఎంపీపీ స్కూల్ను కర్లపాలెంలో ఎంపీడీఓ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థులు పెద్దలను గౌరవిస్తూ క్రమశిక్షణ గల విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు, కె విమలమ్మ, డిఎల్ ప్రసన్న లక్ష్మి, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతుల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేపట్టాలి అని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సూచించారు. బాపట్ల జిల్లాలోని పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు. అనంతరం రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోలు చేపట్టాలని పేర్కొన్నారు. పొగాకు రైతులతో పలు విషయాలపై చర్చించారు.
రైతులు తమకు కావలసినంత వరకే యూరియా తీసుకెళ్లాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కల్లెపాలెం మండలం తుమ్మలపల్లి రైతు సేవ కేంద్రానికి 20 టన్నుల యూరియా చేరుకుంది. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడారు. మార్కెట్ ద్వారా విడతల వారీగా రైతులకు సరిపడి యూరియా వస్తుందన్నారు. 2 రోజుల్లో పేరలి పెద్దగొల్లపాలెం గ్రామాలకు 10 టన్నుల చొప్పున యూరియా వస్తుందన్నారు. రైతులు ఎక్కువగా తీసుకోకుండా పొలానికి సంబంధించిన పత్రాలు తీసుకొచ్చి యూరియా తీసుకెళ్లాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమంత్ కుమార్, కర్లపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తుమ్మలపల్లికి 20 టన్నుల యూరియా వచ్చింది. అయితే ఈ యూరియా అనేది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి, అంతకు మించి అదనంగా తీసుకోవడానికి లేదండి. అంటే మనకి ఏంటంటే చిన్నగా మార్కెట్ ద్వారా విడతల వారీగా వస్తూ ఉంది. దానికి మనం సహకరించి మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే ఇప్పుడు వచ్చిన యూరియా కూడా రైతులందరికీ సఫిషియెంట్గా పంచిపెట్టడానికి సరిపోతుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ డాక్యుమెంట్స్ ఏమి తీసుకురాకుండా ఎక్కువ ఎరువులు తీసుకెళ్ళకూడదని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి ఏంటంటే పేరలి పెదగొల్లపాలెం ఏరియాలో కూడా 10 టన్నులు చొప్పున సోమవారం మనకి ఎరువులు అనేవి వస్తూ ఉన్నాయి. అలాగే మిగతా ఏరియాల్లో ఎవరికైతే ఇంకా అవసరం ఉందో అవసరం మేరకు మనం ఎరువులు అనేది సఫిషియెంట్గా ప్రతి రైతు సేవా కేంద్రాల్లో పెడుతూ ఉన్నాం. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రైతులందరూ కొంచెం అవసరమైన మేరకే ఎరువులు తీసుకోవాల్సిందిగా మనం. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందల్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎస్ శివ బాబు పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని పిట్టలవానిపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎస్ఎస్ శివ బాబు ఉపాధ్యాయులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల్ని గురించి వారికి ప్రత్యేకతనివ్వడంతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్లో నిర్వహించిన అంశాల పట్ల అవగాహన పెంచుకుని విద్యార్థులకు సరళమైన పద్ధతిలో విద్యాబోధన అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బుల్లమ్మ, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, శ్రీనివాసరావు, బుడ్డ నాగంజనేయులు తదితరులు పాల్గొన్నారు. FA1లో విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులు ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద అసెస్మెంట్ అనేది ఒకటి చేసుకోవాలి. అంటే నేను ఓన్లీ బ్రీఫ్గా చెబుతాను, తర్వాత మన ఆర్పీలు పూర్తిగా వివరిస్తారు మీకు. FA1 ఎగ్జామ్స్లో వచ్చినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి మార్కుల్ని బ్రీఫ్గా ఒకసారి అందరూ కలిసి చర్చించుకోవటం. తర్వాత విద్యార్థులు CD గ్రేడ్ విద్యార్థులు వచ్చినటువంటి వాళ్ళు ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళని మనం AB గ్రేడ్లు తీసుకురావాలంటే మన యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మెయిన్ ఎజెండాగా పెట్టుకొని విద్యార్థుల్ని, అంటే మెయిన్ మనం చేసేది మొత్తం స్టూడెంట్స్ కోసమే కాబట్టి విద్యార్థి కేంద్రీకృతంగానే మనం ఏది మాట్లాడుకున్నా కానీ ఇక్కడ చైల్డ్ సెంటర్ ఆఫ్ ద చైల్డ్గానే మనం మాట్లాడేటటువంటి విషయాలన్నీ కూడా దానికి సంబంధించినవే ఉండాలి. మరి ఆ విధంగా వాటికి సంబంధించినటువంటి ఎజెండాని పూర్తిగా అందరూ ఫాలో అయ్యి ఈ ఇచ్చినటువంటి క్లస్టర్ సమావేశాల్ని మనం పూర్తిగా ఉపయోగించుకొని మనం నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ నేర్చుకున్నటువంటి దాన్ని ఏదో కొంత విద్యార్థులకి మనం కొంత మెరుగ్గా చేసుకోవడానికి, అంటే మన యొక్క సజెషనే కాకుండా అందరి సజెషన్లు పీర్ గ్రూప్గా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే అందరు ఆర్పీలే చెప్పాలి మీరు వినాలని కూడా కాదు, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఆర్పీగా అనేటటువంటిది ఉండాలి కాబట్టి ఉంటారు, ఏ క్లాస్కి ఆ క్లాసు వాళ్ళు కొంత చెబుతారు. దాంతోపాటు మీరు కూడా మధ్యలో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. అప్పుడు అందరూ కలిపి యాక్టివ్గా ఉంటేనే క్లాస్ అనేటటువంటిది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ధర్మసత్రంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గణేశుని విగ్రహం వద్ద గణేశ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కరి వెంకట ప్రసాద్ మాట్లాడారు. గణేష్ విగ్రహం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం గణేష్ హోమ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, తదనంతరం విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు, అందుకున్న లడ్డు ప్రసాదం బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రం నందు వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 34వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ రోజున మరి స్వామివారి ప్రీతిగా పరివార దేవతలతో కలుపుకొని లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనాఖ్యాన్ని హవమాన్ని చేసుకుంటూ ఉన్నాం. అలాగే సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవము, తదుపరి అన్న సమారాధన రేపు ఉదయం 11 గంటల నుంచి స్వామివారి యొక్క నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా మన ఊరంతా కూడా స్వామివారు పర్యటించి తర్వాత నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. కాబట్టి భక్త మహాత్ములందరూ కూడా ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులతో సత్సంబంధం కలిగి విద్యార్థుల యొక్క ప్రగతిని వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నత విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం పాఠశాల సముదాయం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడారు. విద్యార్థుల యొక్క ప్రగతిని అనుసరించి బోధనలో మెలకువ కలిగి విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు వేణు, మాధవ్, జె శ్రీనివాసరావు, ఇనకొల్లు పోలీసురావు, బొంత వెంకటేశ్వర్లు, సౌజన్య, వెంకట్రావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలకి ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి ఏమేమి బుక్స్ ఇస్తున్నారు, ఏమేమి కిట్స్ ఇస్తున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, తర్వాత భవిష్యత్తులో కూడా పిల్లలు ఆన్లైన్లో బబ్లింగ్ ద్వారా ఎగ్జామ్ ఎట్లా రాయాలని ఫస్ట్ క్లాస్ నుంచే మనకి వాళ్ళు అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిర్వహించడానికి కూడా మనం వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నాము కాబట్టి పిల్లల పేరెంట్స్కి సమాజంలో కూడా ఈ వివరాలు మనం తీసుకెళ్తే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా దీని పరంగా కృషి చేద్దామని నేను ఈ క్లస్టర్ పరంగా వివరించుకుంటున్నాను. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ ప్రారంభించారు. తొలుతగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరసాపురం చిన్న సుబ్రహ్మణ్యం, మణి, దుద్దెల కేశవ, దుద్దెల నవీన్, దుద్దెల విష్ణు, కంచర్ల అశోక్, దుద్దెల చిన్నకేశవ, మద్దెల బాలు, ఔసది రాజశేఖర్ రెడ్డి, దుద్దెల బాలచంద్ర, సురేంద్ర, షేక్ సత్తార్ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. కాజీపాలెం గ్రామంలోని శ్రీ సత్యసాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ నెల 31వ తేదీన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వైద్యశాల మేనేజర్ విజయ్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయిరామ్ అండి, అందరికీ నా పేరు విజయ్ అండి. శ్రీ సత్యసాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపాలెం, బాపట్ల జిల్లా. ఇక్కడ నేను అడ్మిన్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా హాస్పిటల్ నందు అందరికీ కూడా ఉచిత వైద్యం అందించడం జరుగుతుందండి. ఇక్కడ ప్రతిరోజు అంటే సోమవారం నుండి శనివారం దాకా గైనిక్ మేడం గారు, పీడియాట్రిషియన్ డాక్టర్స్, జనరల్ మెడిసిన్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అలానే ప్రతి నెలలో ఆదివారం స్పెషల్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. మొదటి ఆదివారం యూరాలజీ, ఎండోకెనాలజీ, అలానే న్యూరాలజీ, న్యూరోసైకాలజీ కూడా అందుబాటులో ఉంటాయి. రెండో ఆదివారం మనకి డెంటల్ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అలానే మూడో ఆదివారం మనకి ఆర్థోపెడిక్, అలానే ఆర్థోపెడిక్తో పాటుగా ఆ రోజు డెంటల్ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. దాంతోపాటుగా నాలుగో ఆదివారం మనకి ప్రతి నాలుగో ఆదివారము గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారు, అలానే ఆప్థమాలజీ డాక్టర్ గారు, కళ్ళకి సంబంధించిన డాక్టర్ గారు అందుబాటులో ఉంటారండి. నెలలో ప్రతి రెండో శుక్రవారం ఈఎన్టీ డాక్టర్ గారు, చెవి, ముక్కు, గొంతు, అలానే 4వ శుక్రవారం ఈఎన్టీ డాక్టర్ గారు మనకి అందుబాటులో ఉంటారండి. ఈ సేవలను అందరికీ కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉచిత సేవలను అందరూ కూడా ప్రజలు అందుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ఉచిత సేవలను అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఏడాది ఆశాజనకంగా వేరుశనగ పంటలో దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. కర్లపాలెం మండలంలో వేరుశనగ పంట వేసి 90 రోజులు అవడంతో పీకులు కార్యక్రమం వేగవంతమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఎకరం వేరుశనగ పంట పండించడానికి దుక్కులు, ఎరువులు, విత్తనాలు, పీకులు మొత్తం కలిపి సుమారు 55,000 ఖర్చులు అయ్యాయన్నారు. రేటు 2,600 రూపాయలు ఉండగా 40 నుండి 45 బస్తాలు అవుతున్నాయని తెలిపారు. అధిక మొత్తంలో లాభాలు రాకున్నా ఈ ఏడాది వేరుశనగ పంట రైతులకు లాభాలను మిగిల్చినట్లు రైతులు వివరించారు. కొత్తనందాయపాలెం, పాతనందాయపాలెం, ఎంవి రాజుపాలెం, నల్లమోతు వారిపాలెం, దమ్మన్న వారిపాలెం, దుండి వారిపాలెం గ్రామాల్లో వేరుశనగ పీకులు వేగవంతమయ్యాయి. రాజేష్, కర్లపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఈ వేరుశనగ మన గరువు పొలాల్లో ఒక 2 ఎకరాల పొలం వేస్తున్నానండి.
ఈ రోజుకి 90 రోజులు నిండిపోయింది పంట వేసి. సో ప్రస్తుతానికి కాయ పీకించి వర్క్ చేయించుకునే పనిలో ఉన్నాము. సుమారు ఎస్టిమేషన్ అయితే మాకు 40 బస్తాల దాకా అంచనా ఉంటుంది. 40-45 మధ్యలో అవుతాయి అనుకుంటున్నాం. రేటు కూడా ప్రస్తుతానికి 2500 నుంచి 2600-2700 దాకా కూడా ఉంటున్నాయి అని చెప్పి అంటున్నారు. అవి వచ్చే గింజ శాతాన్ని బట్టి కదా మనకి ఏదైనా కానీ. సో ఓవరాల్గా అయితే పెట్టుబడికి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం సరిపోవచ్చు. అందుకైతే అపరిమితమైన ఆదాయాలు అయితే ఆశించలేకపోతున్నాం. కారణం ఏంటంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి, ఎరువులు పెరిగినాయి, మందుల రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు అది ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఓన్లీ మనకి ఆఖరిలో ఈ 2 రోజుల కార్యక్రమానికే మాకు 15,000 పైన దాటిపోతున్నాయి ఖర్చులు. టోటల్గా వచ్చేసరికి మాకు దాదాపుగా 55,000 నుంచి 60,000 దాకా అయినాయండి ఎకరానికి వచ్చి. అది ఏదన్నా 45-50 బస్తాలు అయితే కౌలుతో కలిపి మనం సేఫ్గా బయటకు వచ్చేయగలుగుతాం. కర్లపాలెం మండలంలో పలు గ్రామాల్లో కన్నుల పండుగగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక వాహనాల్లో వినాయకుడి నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో స్థానిక తుంగభద్ర కాల్వలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కర్లపాలెం మండలంలో ఎంవి రాజుపాలెం, కర్లపాలెం, తిమ్మారెడ్డిపాలెం, దమ్మన్నవారిపాలెం తదితర గ్రామాల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అనుబంధ సంస్థ యునైటెడ్ ఫోటో ఆర్టిస్ట్ విజయవాడ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆటోనగర్ జేమ్స్ వారు నిర్వహించిన శ్రీ వడ్డాది సూర్యప్రకాశ్రావు మెమోరియల్ సలోన్ 2025 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో గిరిజన జీవనశైలి అనే అంశంపై నిర్వహించిన ఛాయాచిత్ర పోటీల్లో గుడ్ ఫ్యామిలీ అనే ఛాయాచిత్రానికి బాపట్ల జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పవన్ క్లాసిక్ ఫోటోగ్రఫీ అధినేత డాక్టర్ పివిఎస్ నాగరాజు తీసిన ఒడిశాలోని బోండా గిరిజనుల ఛాయాచిత్రానికి మొదటి అవార్డు లభించింది. గురునానక్ కాలనీ కేకే రెస్టారెంట్లో విజయవాడలో జరిగిన అవార్డు ఫంక్షన్లో లయన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీ సాయన్న రాము, పారిశ్రామికవేత్త కె బాలాజీ, యునైటెడ్ ఫోటో ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ ఎం రవీంద్రనాథ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ నాగరాజును అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రైతులు తమకు కావలసినంత వరకే యూరియా తీసుకెళ్లాలి. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్. క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.